వెల్కమ్ టు ప్రజా ఎక్స్ప్రెస్. గత వైసీపీ ప్రభుత్వం వాళ్ళ స్వార్థం కోసమే నాడు నేడు కార్యక్రమం పెట్టారు. కర్నూలు జిల్లా వ్యాప్తంగా 50,000కు పైగా విద్యార్థులు డ్రాప్ అవుట్ అయ్యారు. విద్యాభివృద్ధితో పాటు పాఠశాలలో మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టిన విద్యా ఐటీ శాఖ మంత్రి లోకేష్ బాబు ఆయన కృషి వల్లే విద్యకు కొత్త వెలుగులు స్పష్టం చేసిన ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర్ రెడ్డి. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో మున్సిపల్ కార్యాలయం నందు డీఈఓ ఎంఈఓలతో పాటు ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం వాళ్ళ స్వార్థం కోసమే నాడు నేడు కార్యక్రమం నిర్వహించారని, నాడు నేడు అనేది ఒక అవినీతి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అన్నారు. అనవసరమైన చోట బెంచులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసి అవసరమైన చోట మాత్రం ఏమీ చేయలేకపోవడం, కేవలం స్కూళ్లకు రంగులు పూసి అభివృద్ధి చేశామని చూపించారు అని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం నిజంగా నాడు నేడు వల్ల అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేసి ఉంటే కర్నూలు జిల్లాలో 50,000 మంది విద్యార్థులు డ్రాప్ అవుట్ ఎందుకు అవుతారని ఆవేదన వ్యక్తపరిచారు. అనేక మంది పిల్లల జీవితాలు అంధకారంలోకి నెట్టేశారని ఆయన ఆవేదన వ్యక్తపరిచారు. నాడు నేడుతో వైసీపీ ప్రభుత్వం విద్యను భ్రష్టు పట్టించారని, విద్యపై చీకటి జీవోలు సృష్టించి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడి నాడు నేడులో అవినీతికి పాల్పడ్డారని, వాటిపై సమగ్రంగా విచారణ చేపట్టి శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారులు, మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏంటంటే రేపు ఏ విలేజ్కి పోయినా ఆ స్కూల్ విజిట్, ఆ స్కూల్ రివ్యూ మస్ట్. ఇప్పుడు మీరు ఇచ్చిన డేటా, లోకేష్ బాబు గారు మాకు ఇచ్చిన డేటా, మంత్రి గారు, ఇది హౌ ఫార్ దట్ ఈస్ కరెక్టా రైటా అనేది కరెక్షన్ చేసుకోగలమా లేదా అనేది గ్రౌండ్కి పోతే మనకు రియాలిటీ, గ్రౌండ్ రియాలిటీ తెలుస్తుంది. ఇప్పుడు అక్కడ టీచర్ ఎక్స్ట్రాడినరీగా ఉంటాడు, బట్ స్టూడెంట్ వల్ల అక్కడ అవుట్కమ్ రాకపోవచ్చు. బట్ అక్కడ టీచర్ని ఏం చేయాలి? మరి టీచర్ని ఏం చేయలేము, స్టూడెంట్ని ఇంప్రూవ్ చేయాలి. అక్కడ అతని ప్రాబ్లం ఏంటి? వాళ్ళ ఐక్యూ లెవెల్స్ ఉన్నా దాన్ని టీచర్ ఇంప్రూవ్ చేయాలి కదా. మనకి ఏదన్నా కానీ వాళ్ళకి చాలా మంది కొంతమంది అటెండెన్స్ రాదు. ఏం ప్రాబ్లం ఉంది? డిస్టెన్స్ ప్రాబ్లం ఉందా, లేకపోతే ఇంకా సోషో ఎకనామిక్ ప్రాబ్లం ఉందా వాళ్ళకి ఏదైనా? ఆ పేరెంట్స్ని మీటింగ్ పిలిపించి కూర్చోబెట్టాలి. అప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఎవ్రీ స్కూల్ వెన్ ఎవర్ వీ విజిట్ విలేజ్, ఆ విలేజ్కి బై డిఫాల్ట్ నేను ఏమంటున్నా, వార్డ్ అయినా ఇదైనా స్కూల్ విజిట్ మస్ట్. షెడ్యూల్ వచ్చేస్తాం, ఏ రోజు ఏ వార్డుకి వస్తున్నా, నేను ఏ రోజు ఏ విలేజ్కి వెళ్తాను. ఒక ఉర్దూ స్కూల్ని నేను ఎన్నోసార్లు ప్రతిపక్షం ఉన్నప్పుడు విజిట్ చేసి దాని మీద గోడ కూలిపోతే ఆ రోజు వచ్చి నేను మాట్లాడాను. ఆ రోజే నాడు నేడుకు అద్భుతంగా చేశామంటే ఆ గోడ కూలి పిల్లల మీద పడింది, గాయాల పాలైనారు. సో ఈరోజు దానికి మళ్ళా వైట్ వాష్ వేసి మళ్ళీ దాన్ని ఓపెనింగ్ చేయబోతున్నాం. అంటే కేవలం నాడు నేడు అనేది ఒక అవినీతి కార్యక్రమాలు తప్ప ఏం చేసింది లేదు దాంట్లో. ఇంకొకటి చూస్తే మీరు అనవసరమైన చోట బెంచులు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, అవసరమైన చోట మాత్రం ఏమి చేయకపోవడము, బయటికి మాత్రం రంగులు పూసి అద్భుతమైనటువంటి అభివృద్ధి చేశామని చెప్పుకోవడం తప్ప ఏమీ చేసింది లేదు. ఇప్పుడు దాంట్లో భాగంగానే ఈరోజు చూస్తున్నారు. నేను జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వారిని ఇప్పుడు ప్రస్తుత శాసనసభ్యులను అడుగుతున్నా, మీరు నిజంగా కర్నూలు రాయలసీమలో మీరు నిజంగా నాడు నేడు వల్ల అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేసుంటే 50,000 మంది మా కర్నూలులో డ్రాప్అవుట్స్ ఎందుకు అవుతారు? ఇదే ఎమ్మిగనూరు నియోజకవర్గం ఇన్ని వేల మంది డ్రాప్అవుట్స్ అవుతున్నారంటే వలసలని చెప్పి మీరు మాట్లాడేటువంటి తప్పుడు ప్రచారం తప్ప, వలసలు ఒక కార్యక్రమం అయితే మీ ప్రభుత్వ నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో ఈరోజు శరాఘాతంలాగా మారి పిల్లల జీవితాలను మొత్తం అంధకారమయం చేశారు. అదే రకంగా ఇన్ని వేల మంది ఈరోజు గర్వంగానే, ఎందుకంటే ఇది చాలా గొప్ప పని. మేము ప్రతి ఒక్క పిల్లవాడిని 100కు 100% 53,000 మంది మళ్ళీ పిల్లల్ని మళ్ళీ స్కూల్స్లో తెచ్చిపెట్టి వాళ్ళందరినీ కూడా ఈరోజు మళ్ళీ చదివించే కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. ఇది చిన్న విషయం కాదు. ఇన్ని వేల మంది ఈరోజు డ్రాప్ అవుట్స్ అయిన వాళ్ళని మళ్ళీ తెచ్చుకొని అక్కడ చదువు కూటమి ప్రభుత్వం వచ్చినాక ఈ కార్యక్రమాలు చేపడతా ఉందంటే ఇది హర్షించదగ్గ విషయం. మరొక్కసారి నేను డిఓ గారిని ఈ విషయంలో అభినందిస్తున్నా. అద్భుతంగా ఈ టీం అందరూ డిఓ గారు బ్రహ్మాండంగా చేయడం జరుగుతూ ఉంది. దీంట్లో ఇంకొక విషయం ఏంటంటే అన్యాక్రాంత గురించి ఇప్పుడే మాట్లాడారు. పాఠశాలల స్థలాలు కానీ, ఎక్కడైనా కానీ ప్రభుత్వ పాఠశాలల స్థలాలు కానీ ఎవడు కబ్జా చేసినా, ఎవడు తప్పుదోవ పట్టించినా